హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే లేచిన ఇంకా అప్పటికి చీకటిగానే ఉంది. అయినా కూడా కొంచెం బయట పనులు కంప్లీట్ చేసుకుంటేనే ఇంట్లో పనులు నేను స్టార్ట్ చేసుకుంటే ఇంకా అది డైలీ అలవాటు అనమాట. రోజు బయట ఊడ్చి చల్లి ముగ్గు పెట్టుకున్న తర్వాతనే లోపల పనులు కొంచెం లేట్ అయినా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా చూస్తారంటే గిదివారి దాకా ఊడ్చల్లకుండా ఏం చేస్తారు, బయట పనులు చేసిన తర్వాత ఇంట్లో పనులు చేసుకోనికి రాదా, అలా ఇలా అని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అండ్ ఇవాళ రేపు జనాలు ఎట్లున్నారంటే మరీ దరిద్రంగా ఉన్నారు. మన పనుల మీద వాళ్ళ పెత్తనాలు ఏందో నాకైతే అస్సలు అర్థం కాదు. మనం చేసే పనులు నేనే చేసుకుంటా, వాళ్ళు వచ్చైతే ఏం చేయరు కదా. నాకు నచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా కదా. ఇంకా అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇంకా బయట వాళ్ళకంటే మన ఇంట్లోనే ఫస్ట్ ఉంటారు చెత్త ముఖాలు మాట్లాడడానికి. ఇంకా నాకైతే మస్తు కోపం వస్తుంది అట్లా మాట్లాడితే. అప్పుడప్పుడు నాకు మతి మార్పు ఎక్కువ అనమాట. ఇంకా హడావిడిలో ఊడ్చి చల్లి ముగ్గు పెట్టాను, కొంచెం వాటర్ ఆరినాక ముగ్గు పెడతామని చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చి ఇంకా ఆలోపు గ్యాస్ క్లీనింగ్ లేకపోతే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా అవి కట్ చేసినాక మళ్ళీ కొంచెం వాటర్ ఆరిన తర్వాత ముగ్గు వేసుకొచ్చుకుందాం అని చెప్పేసి నేను లోపలికి వస్తాను. ఇంకా ఈ హడావిడిలో వాడి ఇంకా అట్లనే మర్చిపోతూ ఉంటా. ఇంకా మర్చిపోయినప్పుడు ఇంకా మళ్ళీ పిల్లలు స్కూల్కి పోతారు, మళ్ళీ అప్పుడు బయటికి పోయేటప్పుడు అప్పుడు గుర్తుకొస్తుంది. ఇంకా ఆ టైం దాకా నేను ముగ్గు వేయకుంటూ ఊకున్నాను అనుకో, గీదవారి దాకా ఏం చేసినావు ఇప్పుడు అయితే ముగ్గు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అలా ఉంటుంది ఈ జనాలతోటి. కొంచెం పూజ చేసిన రోజు అయితే కొంచెం అలా లేట్ అవుతూ ఉంటుంది. ఇంకా అంటే మండే సండే ఈ రోజులలో నేనే ముట్టిస్తాను. ఇంకా మిగతా డేలలో మొత్తం మా పిల్లల చేతనే ముట్టిస్తూ ఉంటాయి. ఇంకా పొద్దున్నే లేపుతా వాళ్ళని. ఇంకా నా పనులు నేను చేసుకుంటే వాళ్ళని ఫస్ట్ స్నానం చేసినాక ఇంకా పూజ చేసినాకనే ఇంకా మీరు రెడీ అవ్వండి అని చెప్తే ఇంకా వాళ్ళే చేస్తూ ఉంటారు డైలీ. ఓన్లీ నేను వెనస్డే, ఫ్రైడే, మండే, సండే అప్పుడు నేను 30% అయితే ఇంకా మా ఆయన మా పిల్లలే ముట్టిస్తూ ఉంటారు అనమాట దీపము. ఇంకా నేను తక్కువ, ఇంకా నాకు ఈ పనులు చేసేసరికి సరిపోతూ ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి వెనస్డే అయితే మనం ఇంకా ఫాస్టింగ్ డే కాబట్టి ఆ రోజు నేనే ముట్టిస్తూ ఉంటా. ఇంకా మండే రోజు కూడా చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఫ్రైడే మా ఆయన చేస్తూ ఉంటాడు. ఎక్కువ శాతం ఇంట్లో మగవాళ్ళు చేస్తేనే మంచిదంట పూజ. ఇంకా ఈ ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలకి బాక్సులు కట్టుకుంటూ ఈ హడావిడే 9-10 దాకా ఉంటుంది. ఇంకా 9-10 అయితే అస్సలు పూజ ఏ బుద్ధి కాదు నాకు. ఎందుకో లేట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. పొద్దుగాల చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా నేను పూజ చేయాలంటే ఖచ్చితంగా 6-7 లోపు మాత్రం కంప్లీట్ చేసుకుంటా అనమాట. ఇంకా అప్పుడైతేనే నాకు మంచిగా అనిపిస్తుంది పూజ ప్రశాంతంగా చేసుకుంటా. ఇంకా కొంచెం లేట్ అయింది అనుకో, 10:30, 11 అయింది అనుకో అస్సలు ఇంట్రెస్ట్ రాదు. ఇంకా నాకు చేయాలనిపించదు అనమాట. ఇంకా అంతసేపు పిల్లలతోటి హడావిడిగా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాయి కదా. ఇంకా ఒక్కసారి నాకు అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెయ్యను అని చెప్పేసి అట్లనే కూర్చుంటా. ఇంకా శ్రావణ మాసం, కార్తీక మాసం అయితే కొంచెం పొద్దున్నే లేస్తా అనమాట. మంచిగా టార్గెట్ పెట్టుకుంటా, పొద్దున్న 4కే లేస్తా. ఇంకా నైట్ కూడా మంచిగా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటా. పొద్దున 6:30 లేదంటే 5:30 లోపు పూజ కంప్లీట్ కావాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంటా అనమాట. ఇంకెందుకు మన నాకు ఆ మనసు మొత్తం మంచిగా పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. మంచిగా చేసుకుంటూ ఉంటా పూజ, మంచిగా అనిపిస్తుంది. హడావిడిగా ఏం పనులన్నీ పెండింగ్ పెట్టుకోకుండా అనుకున్నట్టు చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఇప్పుడైతే శ్రావణం వస్తుంది. ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకోవాలనుకుంటున్నా. కొంచెం ఈ మధ్య షాప్ దగ్గరికి వెళ్తున్నా కాబట్టి ఇంకా టైం అయితే అస్సలు ఉండలేదు. ఇంకా ఆ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇంకా ఎందుకు అలసిపోయినట్టు అనిపిస్తుంది. అసలు ఇంట్లో ఏ పనులు బుద్ధి కావట్లేదు సాయంత్రము. ఇంకా అందుకే పొద్దున్నే చేసేసుకుంటున్నా. ఇంకా సింకులో కూడా ఏం బోలు లేకుండా ఇంకా పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నా. మళ్ళీ ఈవినింగ్ రాగానే ఇంకా వంట ఓన్లీ రైస్ పెట్టేసుకొని ఇంకా అన్నం తినేసేటట్టు చేసుకుంటూ ఉన్నా. అయినా కూడా ఎందుకో అంత అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆడ కొద్దిసేపు మా కన్నగంతో టైం వేస్ట్ అవుతా ఉంటుంది. ఎందుకంటే ఇంకా వాడిని కూడా తీసుకొని వెళ్తున్నా. బట్ పడుకుంటాడు. ఇంకా కొద్దిసేపు అట్లా పడుకొని లేవగానే ఇంకా సతాయిస్తాడు అనమాట. మనకి ఏం కలబడుతుందో అర్థం కాదు కానీ ఇంకా ఏడుస్తూ ఉంటాడు. అలా కొంచెం టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దు కదా, మనం డబ్బులు ఇచ్చి నేర్చుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా దానిలోనే ఉండాలి అని చెప్పేసి అయితే ఇంకా కష్టమైనా సరే వాడిని అయితే తీసుకొని వెళ్తున్నా. బట్ కొంచెము వాడిని కూడా ఇబ్బంది పెడుతున్నానేమో అని అనిపిస్తుంది. ఏదో మూలకు ఆలోచించాననుకో ఇంకా అనిపిస్తుంది పాపం వాడిని కూడా ఇబ్బంది పెడుతున్నా ఎందుకు అని చెప్పేసి. బట్ మళ్ళీ ఇయర్ వేస్ట్ కావద్దు, ఖచ్చితంగా నేర్చుకోవాలి అని చెప్పేసి ఇంకా పట్టు అయితే వెళ్తూ ఉన్నా అనమాట. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి అయితే పిల్లలకి బాక్స్లోకి బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. బట్ పిల్లలేమో ఇంకా మాకు బెండకాయ చారు చెయ్యి అని చెప్పేసి అంటున్నారు. కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి.
ఇంకా పులుపు మళ్ళీ ఇట్లాంటివి తిన్నామనుకో ఎంబడే ఇంకా జలుబు వచ్చేస్తుంది అని చెప్పేసి నేను అంటూ పిల్లలకి ఎక్కువ చారులు పప్పు చారులు ఇట్లాంటివి అంటే వాళ్ళు మంచిగా ఇష్టంగా తింటారు అనమాట. చాలా వరకు అసలు చారులు చేస్తలేను ఇంట్లో, ఇంకా ఎక్కువ ఫ్రైలు ఈ కర్రీసే సరిపోతూ ఉన్నాయి. ఇద్దరు ఆపోజిట్ ఉంటారు అనమాట. ఒకరికేమో ఫ్రై అంటే ఇష్టం, ఇంకొకరికి ఏమో చారు అంటే ఇష్టం. పెద్దోనికి చారు అంటే ఇష్టము, చిన్నగానికి ఏమో ఫ్రై అంటే ఇష్టం. నాకు కూడా ఫ్రై అంటేనే ఇష్టం అనమాట. వాడి ఇష్టాలు మొత్తం నాలానే ఉంటాయి యాజ్ టీజు. నాకు ఏది నచ్చుతుందో వాడికి కూడా అదే నచ్చుతుంది, చిన్నగాడికి ఎక్కువ. ఇంకా పెద్దోడేమో వాళ్ళ డాడీ లాగా అనమాట. వాళ్ళ డాడీ ఇష్టాలు ఇంకా చారులు పచ్చి పులుసులు పప్పుచారులు ఇలాంటివి అంటే వాడికి చాలా ఇష్టము. బట్ ఇంకా మొత్తానికైతే చారులు అసలు చేస్తలేను, పులుపు ఎందుకు తినడం అని చెప్పేసి. ఎప్పుడో ఒకసారి ఏదైనా కంటిన్యూగా చేస్తే ఇంకా అదే చేయమని చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళకు కూడా అన్ని కూరగాయలు అన్ని కర్రీస్ అలవాటు చేయాలి ఇప్పటి నుంచే. మనం ఇది తినము అది తినము అని చెప్పేసి మెయిన్ మనల్ని చూసే నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే నేను ఇది తినాను నేను అది తినను అని మనం ఇంట్లో అవాయిడ్ చేస్తూ ఉంటాం వండకుండా. ఇంకా వాళ్ళకు కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. నేను ఇది తినా అది తినా అని చెప్పేసి. మటన్ విషయంలో సేమ్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అలానే అవుతుంది. మా పెద్దోడు ఇది తింటే పడదు అది తింటే పడదు. స్టార్టింగ్లో మా ఆయనకి మటన్ తింటే ఇట్లా మామూలుగా దురదలాగా వచ్చేదనమాట. ఇంకా ఆయన ఏమనుకున్నాడు మటన్ తింటేనే వస్తుందని చెప్పేసి అసలు మొత్తానికి మటన్ బంద్ చేసిండు. ఎక్కువ చికెనే తినేది అనమాట. ఇంకా మేము కూడా ఇంట్లో ఎక్కువ మటన్ వండకపోతుండే, ఇంకా తను కూడా తీసుకురాకపోతుండే. ఎక్కువ చికెనే ఇది బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఆయనను చూసి వీడు నేర్చుకున్నాడు. ఇంకా నాకు కూడా అది పడట్లేదు, అన్నం తినగానే ఏదో ఒక డ్రామా చెప్తూ ఉంటాడు. ఇదంతా పని కాదని చెప్పేసి ఇంకా కంటిన్యూగా ఇంకా సండే తినాము. ఇంకా మేము ఒక రోజు పెట్టుకున్నాము, ట్యూస్డే రోజు తింటాము నాన్ వెజ్, మళ్ళీ ఫ్రైడే రోజు తింటాం అనమాట. ఇంకా మిగతా రోజులలో అంతా అవాయిడ్ చేస్తూ ఉంటాము, పూజలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా తినమని చెప్పేసి అనుకున్నాము. ఇంకా మేము ట్యూస్డే రోజు తీసుకొస్తూ ఉంటాడనమాట ఇంకా నాన్ వెజ్. ఇంకా ఈ మధ్య కంటిన్యూగా మటనే తెచ్చినాము, కంటిన్యూగా తిన్నాడు. బట్కి వానికి ఏం కాలేదు, మా ఆయనకి ఏం కాలేదు. ఇంకా అలా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. కొంచెం ఇంకా మా పెద్దోడు తినాలంటే అంతంత మాత్రానే తింటాడు. ఈ విషయంలో అయితే ఇంకా మా ఆయనకు నాకు గొడవ అనమాట. ఇంకా నీ వల్లనే వాడు కూడా మటన్ తింటలేడు, ఏమన్నా అంటే చాలు మటన్ పడదు నాకు మటన్ పడదు అని చెప్పేసి ఇంకా వాని ముందు ఊరికే అనేదనమాట. ఇంకా అసలు తినకపోతుండే, ఓన్లీ సూప్ వేసుకొని తింటూ ఉండే. ఇంకా అలా నువ్వే అలవాటు చేసినావు అని చెప్పేసి ఇంకా ఊరికే ఆయననైతే అంటూ ఉంటా అనమాట. పిల్లలు మనల్ని చూసి ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు ఏదైనా కానీ. ఎక్కువ ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టము, ఎగ్ రైస్ అంటే ఇష్టము, పోపు రైస్ అంటే ఇష్టము, ఇట్లాంటి ఇష్టం. కానీ అంత పొద్దున్నే పెట్టాను నేను, ఆయిల్ ఫుడ్స్ కదా. ఇంకా పొద్దున్నే ఆయిల్ ఏంపుతాం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అట్లాంటి ఫుడ్స్ అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తుంటా. లేకపోతే ఏమైనా కర్రీ చేయకపోతే పెరుగు కానీ లేదంటే పచ్చడి కానీ పెడుతూ ఉంటా. కానీ ఇవి కూడా చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి పెడుతూ ఉంటా. మ్యాక్సిమము కర్రీలే పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. ఇంకా పిల్లలకంటే ఏది ఎక్కువ కాదు కదా, ఎంత కష్టమైనా ఇంకా వాళ్ళ కోసం చేయాలనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య ఎగ్గుల కింద ఇంత ఘోరంగా రేట్ పెరిగిపోతుంది. 5 ఉండే 6 ఉండే, యాక్చువల్గా అయితే 3 రూపీస్ ఏమో ఉండే ఎగ్స్, మొత్తం 3 వేయింది 5 వేయింది. ఎంబడి ఇయర్కి మస్తు ఘోరంగా పెరుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 రూపీస్ అంటున్నారు, 8 రూపీస్ అంటున్నారు. వాయమ్మ ఏంది అసలు. చికెన్ కూడా ఎగ్స్కి రేటు పెరిగితే చికెన్ కూడా రేటు పెరుగుతూ ఉంటుంది కదా. టమాటా అయితే ఎక్కువ తీసుకురావడం మానేసిన, ఇంకా ఆల్మోస్ట్ అన్నిటికీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. టమాటా వచ్చి 50 రూపీస్ పైన అవుతుంది, కానీ 50 రూపీస్ లోపు అయితే అస్సలు అవ్వట్లేదు. చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నా. బట్ కూరగాయలకు కూడా చాలా వరకు రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం మన లోకల్ సైడ్ కూడా ఇంకా పండిస్తూ ఉంటారు ఆకుకూరలు, బెండకాయలు. ఇంకా మాకైతే అమ్మ పెట్టిందంటే ఇంకా పత్తి చేను వేసారు కాబట్టి దాంట్లో ఇంకేదైనా ఒక కూరగాయ చెట్లు వేస్తూనే ఉంటుంది. చిక్కుడుకాయలు, బెండకాయలు ఎక్కువ శాతం అయితే మేము చిన్నప్పుడు అసలు కొనుక్కొని కొనుక్కోకపోయేది కూరగాయలు. ఇంకా మాకే ఉంది కాబట్టి ప్లేస్, ఇంకా మేమే అమ్మటోళ్ళము. బెండకాయలు, చిక్కుడుకాయలు, బీరకాయలు, పాలకూర, కొత్తిమీర, మెంతికూర ఇవన్నీ పండించేటోళ్ళం అనమాట. ఇంకా ఇప్పుడు మా బాయి సైడ్ కోతులు అయినాయి కాబట్టి అసలు ఏం పండించట్లేరు. అప్పుడైతే మంచిగా ఎక్కువ ఇవే కూరగాయల మీదనే మంచిగా లాభం వస్తుంది మనకైతే. ఇప్పుడు వ్యవసాయం చేసి వాళ్ళ కూరగాయలు పండించారు అనుకో మంచిగా లాభం వస్తుంది. మనం ఓపికతో చేసుకోవాలన్నమాట. దాంట్లో ఈసారి అయితే అమ్మ వేసిందంట చిక్కుడుకాయలు, బెండకాయలు వేసిందంట, టమాటాలు కూడా పెట్టిందంట. టమాటా నారు తీసుకొచ్చారంట. ఆల్మోస్ట్ మేము ఉల్లిగడ్డ కూడా మంచిగా ఇట్లా పండించుకుంటున్నాం అనమాట. బట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా రేర్ అయిపోయినాయి అన్నీ ఇంకా పండియడము. ఇంకా పోయిన ఇయర్ అయితే మరీ దారుణం, అసలు మొత్తం కంది చేనేసారు, పల్లి చేనేసారు, అంతే అసలు ఏం పెట్టలేదు. ఇక్కడ వచ్చేసి అయితే వాళ్ళకి అనుకున్నట్టు ఇంకా బెండకాయ చారే చేద్దామని చెప్పి చింతపండు కూడా నానేసిన అనమాట. ఇంకా అసలు వినట్లేరు.
ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ బెండకాయ చారు ప్రిపేర్ చేస్తూ సైడ్ ఏమో దోశ వేస్తున్నా, ఇంకొక సైడ్ ఏమో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట, బెండకాయ చారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నిజంగా కమెంట్ చదివితే. మొన్న ఒకటి ఫుల్ వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది అండ్ నాకైతే భలే అనిపించింది ఆ కామెంట్. పేరైతే సరిగ్గా నాకు గుర్తుకు లేదు కానీ అనమాట, మీ కుకింగ్, మీ ఇంటి పనులు అండ్ ఇన్స్పైరింగ్ మేడం అని చెప్పేసి అయితే పెట్టిరనమాట. నాకు భలే అనిపించింది. చాలా వరకు మన వ్లాగ్స్ నచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మంది చూస్తూ ఉన్నారు వ్లాగ్స్ బాగుంటాయి అక్క మీ ఇంటి పనులు, మీ కుకింగ్ కానీ. అండ్ మొన్న కూడా ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది అనమాట, డైలీ మీ వ్లాగ్స్ అయితే మేము చూస్తూ ఉంటాము అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి కామెంట్స్ చదివినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే పిల్లల కోసం దోశ వేస్తున్నా. ఈ మధ్య అయితే అసలు ఇడ్లీనే చేయట్లేదు, ఎక్కువ శాతం అయితే దోశలే చేస్తూ ఉన్నా. ఇంకా టమాటా నేను మ్యాక్సిమం దోశ వేస్తే టమాటా చట్నీ కంపల్సరీ చేస్తూ ఉంటాను, నాకు చాలా ఇష్టం అండ్ పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారనమాట. ఇంకా డైలీ మనం తిన్నా కూడా ప్రాబ్లమే కదా అని చెప్పేసి ఇంకా చేస్తలేను ఈ మధ్య పచ్చళ్ళు. ఇంకా ఎక్కువ కరివేపాకు పౌడరు, ఇంకా ఎల్లిపాయ పౌడర్ ఇవన్నీ చేస్తూ ఉన్న దోశ మీదకి. ఎల్లిపాయ పౌడర్ అయితే చాలా బాగుంది టేస్ట్, అండ్ ఎల్లిపాయలు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువ అదే చేస్తూ ఉన్నా. ఇంకా పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటూ ఉన్నారు ఎల్లిపాయలతోటి. అండ్ నేను ఒకసారి అయితే ఆ రెసిపీ మీకు షేర్ చేస్తాను, నాకు కూడా బాగా అనిపించింది టేస్ట్. అంటే నేను కొత్తగా ట్రై చేసి చేసుకున్నాను అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు అది ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటా. ఇక్కడ షూట్ చేయలేనట్టున్నా, అందుకే నేను ఇక్కడ పోస్ట్ చేయలేదు. వీడియోలో అయితే ఖచ్చితంగా నేను అది పోస్ట్ చేస్తాను. ఇక్కడ షూట్ చేయలేనట్టున్నా, ఇంకా ఆగమాగం చేస్తున్నా ఇంకా వంట. ఇంకా ఎక్కువ చిన్నగాడైతే మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట, కూరగాయలు కట్ చేసి ఇవ్వడము, ఇంకా దోశలు పోసి చేయడము. పెద్దోడికి అంత అలవాటు ఉండదు, నేను అలవాటు చేద్దామన్నా కూడా కొంచెం మనకి అట్లాంటి పనుల మీద ఇంట్రెస్ట్ రాదనమాట. ఇంకా అయినా కూడా చెయ్యాలని చెప్పి అరుస్తూ ఉంటా అనమాట. ఇంకా ఇద్దరికి చెప్తూ ఉంటా పనులు, ఇంకా మీరే కదా నాకు హెల్ప్ చేసేవాళ్ళు, ఇంకా ఇద్దరు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు చెప్తూ ఉంటా, నువ్వు ఈ పని చేయాలి ఈ పని చేయొద్దు అని చెప్పేసి అయితే ఎప్పుడు చెప్పను అండ్ చేయాలనే చెప్తూ ఉంటా. ఇంకా శ్రావణం అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా 12th నుంచో 13th నుంచో ఉంది మనకి శ్రావణ మాసము. ఇంకా ఇల్లు అయితే డీప్ క్లీన్ చేసుకోవాలి, ఇంకా పండుగలు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మెయిన్ మాకైతే మల్లన్న బోనాలు చేసుకోవాలి ఇంట్లో. ఇంకా రాఖీ పండుగ వరలక్ష్మి వ్రతం ఒకటే రోజు వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కొన్ని క్యాలెండర్లనేమో ఒకరోజే అని ఉంది, కొన్ని క్యాలెండర్లనేమో వేరుందనమాట, అదొక రోజు ఇదొక రోజు ఉంది. మరి అది చేస్తారో ఇది చేస్తారో కానీ పండుగలన్నీ ఇట్లా కన్ఫ్యూజ్ వచ్చినాయి అనుకో, అసలు మంచిగా అనిపించదు కదా. ఇంకా మేమైతే ఇల్లు క్లీన్ చేసుకొని ఇంట్లో మల్లన్న బోనాలు చేసిన తర్వాతనే ఇంకా పండుగలన్నీ స్టార్ట్ చేసుకోవాలి మేము. ఎందుకంటే ఫస్ట్ దేవుని పెట్టుకున్న తర్వాతనే ఇంకా బోనాలు చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు శ్రావణ మాసంలో బోనాలు చేస్తాం కదా మనకి, పోచమ్మ బోనాలు. ఇంకా మేము ఇంట్లో బోనాలు చేసిన తర్వాతనే పోచమ్మకు బోనాలు చేయాలన్నమాట. ఇంకా పనులన్నీ ఎప్పుడైతాయో ఏమో. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్ మరి.